దానివల్ల నేను అనుకుంటాను ఈరోజు కంఫర్టబుల్గా భోజనం చేస్తే ఇక్కడ కూర్చున్నాను. మా అమ్మ చేసిన దానం ఇంకా 4 తరాలు సరిపోతుంది, అనవసరాలు లోటు ఉండదు. కానీ అది మనం మానకూడదు, చేస్తూ ఉండాలి. ఆ కాలంలో ఎవరి దగ్గర 100 రూపాయలు ఎవరి దగ్గర లేదు తెలుసు. 100 రూపీస్ ఉంటుంటే వాడు చాలా పెద్దవాడు కాదు. ఎందుకంటే తులం బంగారం 11, 12, 14 రూపాయలు. 100 రూపాయలు ఎక్కడ ఉంటుంది? 100, 120 రూపాయలకి ఊళ్ళంటి ఊళ్ళలో 200 గజాల స్థలం ఒక తాటాకు పాక 250 రూపాయలకి వస్తుంది. గజం 10 రూపాయలు, భావి గజం. అసలు రూపాయలు అంత విలువ. అలాంటి రూపాయి దిక్కుమాలిన డాలర్కి 62 రూపాయలు. కాంట్రాస్ట్ చూసాను. ఎలాంటి రూపాయలు నా జీవితంలో చూశాను. 62 రూపాయలు డాలర్ ఇప్పుడు. 11 రూపాయలకి తులం బంగారం, 12 రూపాయలు, 14 రూపాయలు. ఆ రూపాయి ఏమిటి, ఈ రూపాయి ఏమిటి? వడకాకతో కూడా దానం చేయడం చూశారు. ఇప్పుడేమో రూపాయలు. అంటే నేను 10 ఏళ్ల వయసు వరకే చెప్పాను, 38 1930. ఆ 10 ఏళ్ళు గడిచిపోయి 75 ఏళ్ళు అయింది నాకు ఇప్పుడు టైం. 85 ఏళ్ళు ఇప్పుడు. 75 ఇయర్స్ అంటే 3/4 సెంచరీ నేను చూశాను. నా టైం స్కేల్ మీరు ఊహించుకుంటే తెలుస్తుంది. ఏ దేశం చూశాను, ఏ యుగం చూశాను. ఇప్పుడు ఆ ఇండియానా ప్రజల ఏ స్వాతంత్రం వచ్చింది, వీటిలో ఎవరు సుఖపడుతున్నారు? 1 కోటి రూపాయలు ఎవరి దగ్గర ఉంది ఇండియాలో? బిర్లా, టాటా అంటే వచ్చి వాడు ప్రాపర్టీ మొత్తం. 10,000 కోట్లు ఎవరో తస్కరించడం ఏమిటి ఈ దేశంలో? 1000 కోట్లు తస్కరించడం ఏమిటి? ఏమిటి దేశం? నేను మాత్రం ఈ లోపల వ్యక్తి చాలా పాతవాడు, చాలా పాతవాడు. ఏమి ఇదంతా పైన ఎక్స్టర్నల్గా నాటకంలా కనపడుతుంది, కానీ ఒక లోకం నుంచి ఇంకో లోకం ఏంటంటే. అందుకని ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇంతసేపు మాట్లాడాను. చాలా పేదవాడు బిడ్డ పెళ్లి చేసుకోవాలి, బ్రాహ్మణుడితో ఉపనయనం చేసుకోవాలి. పేదవాడి ఇంట్లో బిడ్డకు పెళ్లి చేసుకోవాలి అంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు పర్వాలేదు, వీళ్ళందరూ ఉన్నవాళ్ళు ఊళ్ళలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. జొన్న గింజలను పండించుకొని మొట్టే వ్యవసాయం. ఇలాంటి దేశం. అప్పుడు ఈ దారిద్ర్యం లేదు, ధనం లేదు, దారిద్ర్యం లేదు. అన్నం, బట్ట అది వీడిపాత్రలోనే ఉంటారు. బ్రాహ్మడైనా సరే, రైతు, బ్రాహ్మణుడు, వేద చదువుకున్నవాడు, ఎంజీసీ బ్రాహ్మడు, అందరికీ కూలిపాకే. 250 గజాలు కూలిపాక. అంటే లెవెల్ ఒకటి ఉంది, ఇప్పుడు లెవెల్స్ లేవు ఇక్కడ. అంటే అంగుళం నుంచి మైలెత్తు, అంగుళం ఒకడు ఉంటే మైలెత్తు ఒకడు ఉన్నాడు. ఇదే భారతదేశం. నాకు దేశానికి సంబంధం వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటికీ నేను చూస్తుంది దేశాన్ని ప్రజలు చూస్తాను. అది నా మనసులో ఉండేటటువంటి రికార్డ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు. ఆ రెండు లింక్. నేను నా దేశం ఒకటే. అలా నాకేం లోటు. నా పిల్లలందరూ కూడా బంగారు లాంటి పిల్లలు ఇంతమంది ఉన్నారు. నన్ను పల్లకీలో మోస్తారు వాళ్ళే. అలాంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా నాకు అలా
భూమిలో తోటి భూమి అలాంటి చాలా ఉండవచ్చు. ఆ దేశం చూశాను, ఈ లోకం చూశాను, లోకం అలాంటి భారతదేశం నేను చూస్తుండగా అయితే మాత్రం యుగ సంధిలో పుట్టాను నేను, యుగ సంధిలో పెరిగాను. ఆ సంధిలో పెరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి లొకేషన్లో నాలో వచ్చిన మార్పు నేను ఇంకా లోపల రికార్డ్ అవుతోంది కానీ డిప్రెషన్ రాలేదు. డిప్రెషన్, దుఃఖం, యాంగర్ అలా రాలేదు. ద్రష్టగా చూస్తున్నాను. మరి అప్పుడు 1940లో ఈశ్వరుని చేతిలో పెట్టారు. శివరాత్రి ఇప్పుడు కూడా అదే కదా చేసుకుంటాను, పెద్దగా లేదు. నా రొటీన్లో నేను జీవిస్తున్నాను. చుట్టూ ప్రపంచం ఇనిషియల్గా నా టాకే కారణం ఏ చేంజ్లెస్ విట్నెస్, విట్నెసెస్ ది చేంజ్. నాకేం కావాలి, వీళ్ళందరూ ఇలా సంతోషంగా నవ్వుతో పాటు ఆటపాట పాడుంటే చాలు. చుట్టూ ఉండేటటువంటి ఈ గ్రోత్ ఆఫ్ ది ఈవిల్ నా చుట్టూ ఉండే కుటుంబాన్ని ఎఫర్ట్ చేయటం, అది బాగా గుర్తుపెట్టుకోండి. మై ఫ్యామిలీ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ది గ్రోత్ ఆఫ్ ది ఈవిల్ ఇన్ దిస్ అరౌండ్. వీళ్ళు క్షేమంగా ఉంటారు. వాళ్ళు పాపం చేయరు, తప్పు చేయరు, మోసం చేయరు, తస్కరించరు ధనం, వాడికి అపకారం చేయరు, ఉన్నదంటూ వాళ్ళు ఉంటారు. నా కుటుంబం ఎలా ఉండాలి అలా అంతే నేను కోరింది, నేను అలాగే ఉన్నాను. ఈ విషయం మాత్రం నా చుట్టూ ఉండే కుటుంబం చుట్టూ ఎంత పాపం పెరిగిందో, అజ్ఞానం పెరిగిందో, వ్యత్యాసాలు పెరిగాయో దానివల్ల ఎఫెక్ట్ అవ్వలేదు. నా కుటుంబం మాత్రం బాగానే ఉన్నారు, నార్మల్గా ఉన్నారు. అది నా సెక్యూరిటీ. అది అంతకనే మళ్ళీ 3 hours కూర్చొని మాట్లాడుకోవాలి, 2.5 hours మాట్లాడుకున్నాం. మీ అనుగ్రహం ఉంటే ఒక్క నిమిషం రెప్పపాటు కాలం చాలు. పాత భారత సాంప్రదాయం, పాత ట్రెడిషన్, లివింగ్ స్టైల్స్, ఈ పెరిగిన ఈ సంధికాలంలోంచి మార్పు, గురుగారు ఒక్క రెప్పపాటు కాలంలో దీన్ని కెన్ అదొక పెద్ద కాలచక్రం, బరువైన కాలచక్రం నెమ్మదిగా తిరుగుతుంది. గంటకి 1 మిల్లీమీటర్ కదులుతుంది ఆ కాలచక్రం. దాని కింద చిన్న చక్రాలు చాలా ఉంటాయి. అది ఒక చక్రం ఇలా తిరిగే లోపల దాని కింద చక్రాలు 3 మాటలు తిరుగుతాయి. ఇంకా కింద చక్రం 100 మాటలు తిరుగుతుంది వేగంగా. అంటే వీల్ విత్ ఇన్ వీల్స్ అని అది తిరుగుతోంది. దాన్ని చూస్తున్నా. మ్యాక్సిమం దట్ ఈశ్వరుడు నన్ను కాపాడింది ఏమిటంటే నా కుటుంబాన్ని నాతో నా వాల్యూస్తో అట్టు పెట్టాడు చాలు. నా కుటుంబానికి ఏమి ఈ విషపు వాతావరణం నా కుటుంబాన్ని ఎఫెక్ట్ చేయదు. అదే నాకు మనిషికి ఎక్కువ బాగా పీడించేది ఏంటంటే చుట్టూ దేశం అంతా కల్లోలం, అవినీతి ఉన్నప్పుడు తన ఇంట్లో పిల్లలు కూడా పాడవడం ఉండేది. అది జరగదు కదా, ఎప్పుడు జరగదు. నా ప్రజెన్స్ కానీ యాక్షన్స్ కానీ బాగానే ఉంటాయి, బాగానే.